మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీ ప్రాంతాలైన మెదక్, రామాయంపేట్, తూప్రాన్, నర్సాపూర్ ఓటర్లకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే రేపు 11th ఫిబ్రవరి నాడు మా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మనకి పోలింగ్ ఈ 4 మున్సిపాలిటీల పరిధిలో ప్రారంభమవుతూ ఉంది. మరి ఈ పోలింగ్లో ఎవరెవరైతే 4 మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున 100% పోలింగ్ నమోదయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బాధ్యతగా మన మున్సిపాలిటీ అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తులుగా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఆ సెలవు దినం అనేసి ఇంట్లో ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలనేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజ్యాంగం మనకి ఇచ్చిన ఈ హక్కుని దేశానికి ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, లేకపోతే ఒక సామాన్య వ్యక్తి అయినా ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు అనేది సమానంగా ఉంటుంది. సో రాజ్యాంగం, అదేవిధంగా మన ఎన్నికల కమిషన్ కూడా, ఎన్నికల వ్యవస్థ కూడా ప్రతి ఒక్క పౌరుణ్ణి సమానంగా చూసే ఇటువంటి మంచి వ్యవస్థలో మన ఆ హక్కుని మనం వినియోగించుకొని కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీరు పెద్ద ఎత్తున ఓటు వేయాలనేది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పోలింగ్ స్టేషన్లలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్ ఏమైనా ఉంటే కూడా మనం పోలీసు సిబ్బందిని ఇంకా ఎక్కువ మందిని కూడా అక్కడ పెట్టడం జరిగింది. అన్ని పోలింగ్ స్టేషన్లలో కూడా మనము సీసీటీవీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ద్వారా అన్నింటినీ కూడా మనం పరిశీలించడం జరుగుతూ ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ఏ విధమైన భయాందోళనకు గురి కాకుండా, ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరు కూడా మీ హక్కును వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున 100% ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనకి పోయిన పంచాయతీ ఎలక్షన్స్లో సుమారుగా మెదక్ జిల్లా వ్యాప్తంగా 90% పోలింగ్ నమోదైంది. మరి ఈసారి అర్బన్ ఓటర్స్, సో మున్సిపాలిటీలో ఉన్న ఓటర్స్ ఏ కూడా తక్కువ తినకుండా మరి 90 కాదు 100% ప్రతి ఒక్కరు కూడా రావాలని కూడా మరొకసారి మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లందరినీ, మెదక్, రామాయంపేట్, తూప్రాన్, నర్సాపూర్ ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లందరినీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాను.